ప్రపంచం ఎట్టుందంటే అన్ని భూతాలు కనపడుతున్నాయి. ఆకాశం దాకా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం వరకు కనపడుతుంది. దీన్ని మన పెద్దలు గీతలు గీసి ఒక కాగితం మీద తాళపత్ర గంధంలో గీతలు గీశారు. రాగి రేకుల మీద గీతలు గీశారు. రాళ్ల మీద చెక్కారు. ఒక బిందువు, దాంట్లో నుంచి సృష్టి జరిగింది. ఆ బిందువు వికసనం చెందింది, త్రికోణాలు అయిపోయింది. ఆ బిందువు తెలుపు, దాంట్లోంచి ఎరుపు వచ్చింది. మళ్ళీ ఆ ఎరుపు ఈ తెలుపు కిందకి వచ్చి కలిస్తే త్రికోణం అయింది. సృష్టి, స్థితి, లయం. సృష్టి ఆయనే, స్థితి ఎర్ర బిందు అగ్ని. ఈ రెండు కింద మళ్ళీ కిందకి వచ్చేసి ఆ రెండు కలిస్తే లయం అయ్యారు ఇద్దరు. శివశక్తులు లయం అయితే, ఐక్యమైతే క్రియ పుడుతుంది, ఎనర్జీ పుడుతుంది. ఫేస్ నోటల్, పాజిటివ్ నెగటివ్, ధనద్రవం రుణద్రవం, ఈ రెండు కలిసినప్పుడు ఒక ఎనర్జీ పుడుతుంది. అంటే ఈశ్వరుడు దీపం తెలుపు, ప్రకాశం తెలుపు. ఆమె విమర్శ అంటే కనపడేది, కంటికి కనపడేదాన్ని విమర్శ అంటారు. చాలా జాగ్రత్తగా వినాలి. ఈశ్వరుడు దీపం అయితే దాని చుట్టూ ఉండే ప్రకాశం అమ్మవారు. దీపం లేని అమ్మవారు లేదు, ఈశ్వరుడు లేని అమ్మవారు లేదు. ఈశ్వరులో నుంచే వస్తుంది నిరంతరం ప్రకాశం. ఒక దీపం వెలిగించాం, దాని చుట్టూ ఉండే ప్రకాశమే అమ్మవారు. అది శక్తి. దానివల్ల ఏం కనపడుతుంది? అన్ని వస్తువులు కనపడుతుంది. విమర్శ కంటికి కనపడేది, వృద్ధి చెందేది, అభివృద్ధి అయ్యేది, కంటికి కనపడేది, ప్రకృతిగా మారేది. ప్రకృతి దూరం అయిపోతా ఉంది ఈ ప్రకాశం దీపంలో. కానీ ఈమె శంభుమోహిని. ఈ బిందువు ఈశ్వరుడైతే దాంట్లోంచి చిన్న ప్రకాశాన్ని అమ్మవారైతే, ఈయన ఆ ప్రకాశాన్ని చూసే ఆ ప్రకాశానికి లోనైపోతున్నాడు. ఆయనలో నుంచి వస్తుంది ప్రకాశం, కానీ దాన్ని చూసి ఈయన మోహిస్తున్నాడు. శంభుమోహిని. ఆ ప్రకాశం పార్వతి అమ్మవారు ని మోహిస్తున్నాడంట అయ్యవారు. దేన్ని చూసి? తనలో నుంచి వచ్చిన ప్రకాశమే. దాన్ని చూసి ఆయన ఆనందపడుతున్నాడు, మోహిస్తున్నాడు. అందుకని ఇక్కడ శివశక్తులు ఐక్యమైనప్పుడు ఏదైతే ఒక శక్తి పుడుతుందో అదే అరుణకాంతి, అదే క్రియాశక్తి. మనం పై నుంచి కిందకి వచ్చాం. సహస్రారం మన బిందు. త్రికోణం అంటే త్రిమూర్తులు, బ్రహ్మ, విష్ణు, ఈశ్వర తత్వం. అది కూడా సహస్రారంలోనే ఉంటుంది. సృష్టి, స్థితి, లయలు మనసు, బుద్ధి, చిత్తము ఆత్మలో నుంచి వచ్చింది. జ్ఞానం చిత్తం అంటే, మనసు అంటే బ్రహ్మ, బుద్ధి అంటే నిశ్చయించేది. బుద్ధి లేకపోతే మనసు ఏం చేయదు. మనసు కోరికలు కోరద్దు కానీ అది నిర్ణయించలేదు. మనసు అలా అందే నిర్ణయించదు. మనసు నిర్ణయించకూడదు, బుద్ధి నిర్ణయించాలి. అప్పుడు మనసు బుద్ధి కలిస్తేనే క్రియ, లాంటి లేదు. బుద్ధి లేకపోతే వాడు ఏం చేయలేడు. మనసు ఉంటే ఏం చేయలేడు. ఇది పలాంది అని కోరుకుంటుంది మనసు. అది అవునా కాదా, అది చేయాలన్నా వద్దని నిర్ణయించేది బుద్ధి. అంటే వీళ్ళిద్దరు జాయింట్, మనసు బుద్ధి. ఈ బుద్ధి ఆత్మ వైపు పోకుండా మనసు వైపు ఉంటే ప్రకృతిలోకి పోతుంది. మనసు వెంబడిస్తుంది. మనసు ఆడబోతే బుద్ధి వెంబడిస్తే ఇబ్బంది. దీన్ని మనం ఏం చేస్తాం? మనం తిరోగమనం చేస్తున్నాం. బుద్ధి గరితే సూర్య. బుద్ధిని ఆత్మ వైపు తిప్పుకుంటే జ్ఞానం వైపు మనకి సూర్యుడు వల్ల ప్రకాశిస్తుంది. ఏంది? జ్ఞానం. బిందువు, త్రికోణం, 3 గుణాలు, సహస్రార కమలం, ఆనందమయ చక్రం, బిందు. అక్కడ ఏం లేదు. ఏకాకి, ఏకరూపిణి బిందు. అవి 3 గుణాలుగా డౌన్ఫాల్ అయింది. అంటే ఎక్కడికి వచ్చింది? సర్వ సిద్ధిప్రదా చక్రం, 3 కోణాలు. ఇంకొంత ముందుకు వస్తే సర్వరోగహరా చక్రం, బిందు, త్రికోణం, వసుకోణం. వసువులు 8 మంది. వసువులు 8 మంది. వసుకోణాన్ని నేరుగా చెప్పాల. వసుకోణాన్ని బిందు, త్రికోణ, వసుకోణం. వసుకోణం అంటే సర్వ రోగహరా చక్రం. ఇంకొంత ముందుకు వస్తే ఆజ్ఞా చక్రం, అంతర్దశారం. అంటే ఆజ్ఞా సహస్రారం, ఆజ్ఞా అంతర్దశారం. ఇది లోపలికి సంబంధించింది. బిందు, త్రికోణ, వసుకోణ అంటే 8. దశార యుగ్మం 2. దశార యుగ్మం అంటే 2. ఒకటే అంతర్దశారం తీసుకోవాలి. ఆజ్ఞాచక్రంలో 10 దళాలు ఉంటాయి. కంఠంలో బహిర్దశారం 10 దళాలు ఉంటాయి. బిందు, త్రికోణ, వసుకోణ. బిందు, త్రికోణ అంటే
సర్వకామప్రద కామేశ్వరి కామేశ్వరి. సర్వసిద్ధి ప్రద చక్రం త్రికోణం. సర్వరోగహర చక్రం 8 కోణములు. ఇంకా ఆజ్ఞా చక్రం 10 కోణాలు. కంఠం 10 కోణాలు. దశారజ్ఞం మన్వస్ర నాగదళ. మనువులు 14 మంది అంట. మన్వస్ర నాగదళ సంయుత షోడశారం. మళ్ళీ కిందకు వస్తే అంటే బిందు త్రికోణ వసుకోణ దశారజ్ఞం మన్వస్ర నాగదళ సంయుత షోడశారం. ఈడ హృదయ కమలలో 14. ఏడుకు వచ్చేటప్పటికి 16 అవుతాయి. స్వాదిష్టానం వృత్తత్రయం చ ధరణి సదనత్రయం చ. చతురస్రాకారం భూమి సదరంగా ఉంటుంది అనేసి దీన్ని ఏం చేశారంటే ఒక గీతలు గీసి శ్రీచక్రం లాగా మన లోపల ఉండే షట్చక్రాలని బయట ఉండే బ్రహ్మాండాన్ని శ్రీచక్ర రూపంలో గీసి అక్కడ దేవతలు ఎవరు ఉన్నారో అవన్నీ రాసి ఇచ్చి నువ్వు కొన్ని జన్మలు అనేకమైన దేవతలు పూజలు చేసి అష్టోత్తరాలు చేస్తాడు. కొన్ని జన్మలు తర్వాత కొన్ని జన్మలో సహస్రనామాలు చేస్తాడు. కొన్ని జన్మలో మంత్ర జపంకి వస్తాడు. కొన్ని జన్మలో స్తోత్రాలు చేసి తర్వాత మంత్రాలకు వస్తాడు. మంత్రాలు చేసి అప్పుడు ఈ శ్రీచక్ర పూజకు వస్తాడు. శ్రీచక్ర పూజ కొన్ని జన్మలు చేస్తాడు బాహ్యంగా. చేసి 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 దాని శ్రద్ధ కలుగుతుంది. దాని మీదగా మనసు దాని మీదగా. ఇప్పుడు పాటలు పాడు పద్యాలు డ్రామా యాక్టర్లు ఉంటారు. ముసలోళ్ళైనా వాళ్ళు అదే పాడుకుంటానే ఉంటారు. వయసులో పాడినా కూడా అది పాడితే వాళ్ళకి ఆనందం తృప్తి లాంటి ఉండలేరు. సారాయి తాగేవాడు ఎట్లయితే సారాయి జీవితాంతం తాగుతూ ఉంటాడో అట్లా ఇది కూడా అలాంటిదే. కొన్ని జన్మలు మళ్ళీ జన్మ మళ్ళీ జన్మ అంత శ్రీచక్ర పూజ. బాహ్య పూజ చేస్తాడు. బహిర్ముఖోపాసకుడు. బహిర్ముఖం అంటే బయట బహిర్ముఖోపాసన అంటే బయట పూజలు చేస్తాడు శ్రీచక్రాన్ని. బాగా కంఠస్థం అణువున శరీరం ఆత్మ చుట్టూ ఉండే జ్ఞానం ఉంది. అదే చిత్తం, అదే చిత్రగుప్తుడు. దాంట్లో రికార్డ్ అయిపోద్ది. అట్లా కొన్ని జన్మలు అయినాక తర్వాత మళ్ళీ షట్చక్రాలు తెలుస్తుంది. అనేక జన్మలైతే నన్ను తెలుసుకుంటున్నాడు కృష్ణుడు. అంటే ఆయన పరబ్రహ్మ అయిపోయాడు. ఆయన కృష్ణుడు పరబ్రహ్మనని గుర్తించాడు. నేను పరబ్రహ్మనని. శంకరాచార్యులు కూడా పరబ్రహ్మని గుర్తి. వేమన బ్రహ్మం గారు ఎంతమందో ఇప్పుడు మనమంతా కూడా గుర్తించాం నేను పరమాత్మనే. అందుకే లోపలే ప్రాణాయామం చేస్తున్నాం. కింద నుంచి పైకి, పై నుంచి కింద. మూలాధాರದ బ్రహ్మరంధ్ర బ్రహ్మరంధ్ర మూలాధార గతాగత రూపేణ ప్రదక్షిణ. లోపల పూర్ణంగా పరమాత్మ ఈశ్వరుడు సహస్రారంలో కింద అమ్మండి ఉంది. నువ్వు ధ్యానం చేస్తే ఆమె కూడా పైకి చేరిపోతుంది. నువ్వు తండ్రిని చేస్తే తల్లి ఆడికి వస్తుంది. లేదా నువ్వు తల్లిని కూడా తీసుకొని పోతావా తండ్రి గారికి, ఇంకా సభాష్, ఇంకా మెచ్చుకుంటారు. మూలాధారం నుంచి తట్టి లేపి అమ్మ అక్కడ ఇరుక్కోపోయి ఉంది. ఆమె ఈ చంద్రస్వరం వల్ల ప్రాణం అందుతుంటే మత్తెక్కి మూలాధారంలో నిద్రపోతా ఉన్నా. నీకోసం వచ్చింది. నీకోసం వచ్చి నిన్ను ప్రయోజకుని చేసింది. నడుస్తుండవు, తిరుగుతుండవు. 16 ఏళ్ళు యుక్త వయసు వచ్చింది. యుక్త వయసు వచ్చినాక నువ్వు ప్రపంచంలో పోతావా, శ్రీ వ్యామోహంలో పోతావా, ధన వ్యామోహంలో పోతావా, పదవి వ్యామోహంలో పోతావా, సప్త వ్యసనాలు పోతావా, ఇంద్రియ సుఖాలు అనుభవిస్తావా, నువ్వు కిందనే నిలబడిపోతావు. నీకు భూదేవి వస్తుంది, పెళ్లి చేసుకుంటావు, పిల్లకాయలు కంటావు, అంతవరకే. అది శ్రీదేవిని పట్టుకోవాలా. భూదేవినే పట్టుకొని ఉంటే, కొంగు పట్టుకుంటే లాస్ట్కి ఎట్లా అవుతాడంటే ఆ సినిమాలో బ్రహ్మానందం చూపిస్తుంటాడు. కరెంట్ షాక్ కొట్టిన కోతి అయిపోతాడు. కరెంట్ షాక్ కొట్టిన కోతి అంటారు. అట్లా అంత శక్తి అంతా పోతుంది. ఆమె మాయ మహాశక్తి. అమ్మవారే శక్తి స్వరూపం. ఆమె దేవత. ఆమె కూడా దేవతే. ఆమె నీకు అగ్ని కాబట్టి నీ రూపాన్ని ఇస్తుంది, సంతానాన్ని. అంతవరకే అది తెలుసుకోవాల. ఆమె సింహాన్ని కౌగిలించుకున్నట్టే అందమైన స్త్రీ అన్నా కూడా సింహం ఉంటుంది లోపల. అగ్ని, నువ్వు జలం, నువ్వు వెన్న,
ఆ అగ్ని, వెన్న కరిగిపోద్ది. అమ్మవారు అగ్ని. అమ్మవారిని అందుకనే జాగ్రత్తగా గౌరవించాలి. క్రియాశక్తి ఆమెని గౌరవించి దూరంగా ఉండాలి. అందుకని ఆ బ్రహ్మచర్యం పాటిస్తే లోపల మనకి తిన్న అన్నం ఎసెన్స్గా మారి నెయ్యి తినాల. అదంతా మనకి ఓజోవతి, ఓజస్, శరీరంలో తేజస్సు వస్తుంది, ఒక కలర్ వస్తుంది, లైట్ వస్తుంది. బ్రహ్మచర్యం పాటించే బ్రహ్మచారులకి ఎట్లయితే ఒంటి మీద నిగనిగ అంటారు, పెళ్లి కాని పిల్లకాయలకి ఒంటి మీద నిగనిగ అంటారు, అదే ఓజస్సు. అదే కర్ణుడు దానం చేసి పనిగాడు, వాడు ఇష్టం వచ్చినట్టు. వాడు బాగా పుట్టడమే అరుణక బంగారు కాంతితో పుట్టాడు. బంగారు రేకులు ఉన్నాయంట అంటే హృదయం మీద, అదే తళతళలాడుతుంది. వాడు పుట్టడమే అంత నిగనిగా పుట్టాడు కర్ణుడు. కవచ కుండలాలు, ఒళ్ళంతా బంగారు కాంతితో పుట్టాడు. కానీ ఆ మనసు అంటే ఆ ఇంద్రుడి ఊరి మనసు కోరినట్టు రోజు వాడు భార్యతో సంసారం చేయటం, స్నేహం చేయటం. వాడు దుర్యోధనుడు పక్కన నిలబడి, దుశ్శాసనుడు కాడ నిలబడి వాళ్ళ పక్క చేరాడు. వాడు మనసు ఈ చెవు అటు పోయింది. వాడు భార్య బయట చేరినప్పుడు, ఆమె ఇంటికి దూరం అయినప్పుడు 5 రోజులు ఆమె తిరగకూడదు, ఇంట్లో ఒక చోట కూర్చోన్నారు, తాగకూడదు వస్తువులు, పూజా కార్యక్రమాలకు ఇబ్బంది అని. ఆమె బహిష్ఠురాలైనప్పుడు బయట ఉన్నప్పుడు దూరంగా పెడతారు బ్రాహ్మిన్స్. ఏడో ఒక పక్కన కూర్చోబెట్టి సాపిచ్చి ఒక చెమ్మిచ్చి అన్నం పళ్ళెం ఆడబెట్టి ప్రయాణికి పెట్టి 5 రోజులు ఇంట్లో తిరిగితే ఇంట్లో నిత్య పూజలకు ఇబ్బంది. ఇప్పుడంతా ఏకలోకం చేస్తారు, ప్రపంచం అంతా ఏకలోకం అయిపోతుంది. ఎవరు ఏడుండ్రు, ఆటోలు ఎవరు ఎక్కుతాండ్రు, బస్సులు ఎవరు ఎక్కుతాండ్రు. ఇప్పుడు అవన్నీ నియమ నిష్టలు లేవు, దరిద్రం. అందుకని మాయ, అందరూ శూర్పణఖలు అయిపోయారు, అందరూ తాటకీళ్ళు అయిపోయారు. ఆ రోజు శూర్పణఖ ఎట్ట ప్రవర్తిస్తుంది, ఇవాళ అదే మనస్తత్వాలు పెళ్ళు పీకిపోతుంది. వీళ్ళంతా దుర్యోధనులు, దుశ్శాసనులు, కర్ణులు అయిపోయారు. మగవాళ్ళంతా కౌరవ సైన్యం గుణాలు వచ్చేసినాయి మగవాళ్ళకి. అధిక శాతం కొంతమంది ఉన్నారు తపస్సు చేసేవాడు, అధిక శాతం వాళ్ళు కూడా శూర్పణఖలు అయిపోయారు. వాళ్ళ గుడ్డలు, వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళ వీళ్ళు అట్ట తయారయ్యారు. ఇది కలియుగం పోయింది, పోతా ఉంది, చెడిపోతా ఉంది. అంతర్ముఖం లేదు, బహిర్ముఖంలో పోతుంటాం. ఎందుకు పుట్టామంటే సంపాదించుకొని తిని నిద్రపోయేదానికి, సుఖాలు అనిపించేదానికి అనేదే ఇప్పుడు ముద్ర వేసుకొని కూర్చోండారు అందరూ. అంతర్ముఖం, జ్ఞానం, పరమాత్మ ఇది దూరం అయిపోతుంది. అందుకని నువ్వు పైనుంచి కిందకి వచ్చింది పంచకృత్య పరాయణ, 5 చక్రాలలో ఆమె పని జరుగుతూ ఉంది. నువ్వు మళ్ళీ కింద నుంచి పైకి తీసుకొని పోవాలి అమ్మవారిని. నీ జీవితజీవం, నువ్వు ప్రయోజకుడు కావాలా. పెళ్లి చేసుకున్నావు, కొంతకాలం భూదేవితో స్నేహం చేశావు, భూదేవితో సంసారం చేశావు. ఖచ్చితంగా నువ్వు శ్రీదేవిని పట్టుకొని ప్రాణశక్తిని ప్రాణాయామం చేసుకుంటూ ఇద్దరు ఉన్నట్టే లెక్క ఇంట్లో. ఆమె ఒక పక్క, ఈమె ఒక పక్క ఉన్నట్టే. అప్పుడంతా పుట్టినాక శరీర భ్రాంతి, శరీరం నా భార్య, సుఖాలు, ఇంద్రియ సుఖాలు, భ్రాంతి ఉంటుంది భార్య మీద, శరీరాన్ని. భార్య శరీరం మీద భ్రాంతి. నువ్వు వృద్ధాపం వచ్చి శరీరం ముడతలు పడిపోయి అప్పుడు ఎవరిని పట్టుకుంటావు? దిక్కులేని సావు. దిక్కు లేదు, వాడు ఎట్ట చచ్చిపోతాడో వాడికే తెలియదు. వాడికి శ్వాస తెలియదు, మనసు తెలియదు, బుద్ధి తెలియదు, జ్ఞానం తెలియదు. దిక్కులేని సాగు చేస్తారు. నువ్వు అప్పుడు ఎవరిని పట్టుకుంటావు? ఆమె ముసలామె. నువ్వు జ్ఞానం కలిగినప్పుడు, నువ్వు జ్ఞాని అయితే ప్రాణాయామం చేస్తే, శ్వాసను పట్టుకుంటే, నేను శరీరం కాదు, ఇది ఇది జీవము, ఈ వేషం వేసినాను, శరీరంలో ఉన్నాను నేను, ఈ శరీరం తగిలించుకున్నా, నేను ఒక వేషం వేసిన, ఇది మళ్ళీ తీసేస్తా, 120 ఏళ్ళు ఈ వేషం, ఇది తీసేస్తా. దేవుణ్ణి నేను, జీవుణ్ణైనా దేనివల్ల? శ్వాస వల్లే. భూమి జలం కానే నువ్వు పుడుతుండేది. మళ్ళీ శ్వాసను పట్టుకున్నావు అనుకో, 2 శ్వాసలు, అది విడివిడిగా ఆడుతుంటే జీవుడే, 2 పట్టుకుంటే దేవుడే. నువ్వు ఇప్పుడు మళ్ళీ దేవుడు అయిపోతావు ఇమీడియట్. ఒక స్వరం అటు ఇటు ఆడుతుంది, మాయా జ్ఞానం, మాయా జ్ఞానం.
జీవుడు దేవుడు. జీవుడు అంటే నువ్వు చంద్రస్వరం కళలు ఉంటున్నాయి నీలో పాడ్యం నుంచి పౌర్ణమికి. మళ్ళీ పౌర్ణమి నుంచి పాడ్యం దాకా వచ్చేటప్పటికి మళ్ళీ చతుర్దశి వచ్చి అమావాస్య వస్తుంది. అక్కడ ఒక్క రొంత సేపే 24 నిమిషాలు 5 గంటల్లో అలా పస్తుంటుంది అమ్మాయి కింద. అంటే మిగిలినప్పుడు అంతా నీలో చంద్రకళలు ఉన్నాయి కాబట్టి మనసు ఉంది కాబట్టి శరీర భ్రాంతి శరీరం ఉన్నట్టు. నువ్వు ఎప్పుడు సంస్కారం చేస్తావో నువ్వు అప్పుడే జ్ఞానం పొందావు. నువ్వు శరీర తత్వాన్ని దాటిపోయావు. శరీరం కాదు నువ్వు అప్పుడు. అరుణ కాంతితో నింపావు అనుకో జ్ఞానం, జ్ఞానానందమయం, అంత జ్ఞానం అయిపోద్ది. ప్రాణాయామం చేస్తే తొండం ఎందుకు పెట్టారు గణపతిగా? 2 స్వరాలు పెద్ద తొండం పెట్టి ఆయన కానీ సమస్వరం చేస్తే ఎవరైనా మూలాధారానికి అరుణకాంతి వస్తే పాశాంకుశ పుష్ప బాణహస్తాలు వచ్చేస్తాయి. గణపతికి కూడా చూడు పాశాంకుశాలు ఉంటాయి. విష్ణువుకి శంకు చక్రాలు ఉంటాయి. నాదం జ్యోతి విష్ణువుకి, కానీ గణపతికి పాశాంకుశాలు ఉన్నాయి. ఎందుకంటే సమస్వరం చేస్తే గణేశ్వరుడు అవుతాడు. ఉత్త చంద్రస్వరం చేస్తే మూలాధారంలో కర్మేంద్రియాలతో కాళ్ళతో తిరగతా పనులు చేసుకుంటా అందరూ గణాలే. ఒక ఊర్లో కుర్రోళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, పొలం పనులు చేసుకునే వాళ్ళు, అన్ని A to Z. ఒక గ్రామం ఉంది, ఒక పట్టణం ఉంది, నిద్రలేసి కాళ్ళు చేతులతో పనులు చేసుకునే వాళ్ళు అంతా గణపతులే, గణాలే. ఈశ్వరుడు అవ్వాలి కదా, గణేశ్వరుడు అవ్వాలి కదా. గణేశ్వరుడు అవ్వాలంటే 2 పట్టుకుంటే ఈశ్వరుడు అవుతుంది, గణేశ్వరుడు అవుతుంది. ఒకటే ఆడుతుంది ఎడం ముక్కు, తర్వాత కుడి ముక్కు, మళ్ళీ ఎడం ముక్కు కుడి ముక్కు. వాడు గణపతి మూలాధారంలోనే ఉంటాడు. కోరికలు అనిపిస్తాడు. కాళ్ళు చేతులు బుధస్థానం లింగస్థానం చర్మం స్పర్శ దాంట్లో పడిపోతాడు. జీవితాంతం గణపతిగా ఉంటాడు. అసలు గణపతిని మనం కళ్ళ ముందరే ఏం చేస్తాను, బొమ్మ చేస్తాను, 2 రోజులు పూజిస్తాం, 1 రోజు పూజిస్తాం, ఎత్తుకుపోయి మళ్ళీ నీళ్ళలో బారేస్తాం, నిమజ్జనం చేస్తాం. అంటే శరీరం భ్రాంతి. చంద్రస్వరమే శరీరం. ఒక కొమ్ము ఇరిసేసి ఉండి ఆయన ఇప్పుడు కొమ్ము ఇరిసేసి ఉంది. సూర్యస్వరం లేదు, చంద్రస్వరం ఆడుతుంది. చంద్రస్వరం అంటే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం. మూలాధారానికి పోయేదే చంద్రస్వరం. బరువు అది జలం, అది మాయ, అది మనస్సు. శుక్రాచార్యుడు అది కిందగా తీసుకోబద్ది. వామాచారం, అందరూ వామాచారంలో బతుకుతుంటారు. ప్రపంచం అంతా వామాచారం. చంద్రస్వరం కింద కాడితే వామాచారం. కింద సుఖాలు అనిపించే వాళ్ళంతా వామాచారులే. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, తిండి పోతానం, కోరికలు అవి తీర్చుకోవటమే క్రియాశక్తి. ఈ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. జ్ఞానం, క్రియ, ఇచ్ఛాశక్తి అంటే ఈ అంతా కూడా వామాచారంలోనే ఉన్నారు. సమయాచారం అంటే ప్రాణాన్ని పైకి తీసుకుపోవటం సమయాచారం. ఈ శ్వాసని పైకి నడిపేయటం సమయాచారం. నువ్వు పైన కూర్చోవాలి ఈశ్వరుడి దగ్గర. ఈశ్వరుడి కాడిపోతే జ్యోతి ఆయన అంటే జ్ఞానం. ఆ జ్ఞానం నీకు కావాలంటే ఈశ్వరుని చేరాల. నువ్వు ఆజ్ఞలో ఉండాల, సహస్రారం వైపే దృష్టి పెట్టాల. ఇది మనసు అంతర్ముఖం అవ్వాలి. ఎప్పుడూ అంతర్ముఖంగా ఉండాలి. నేను ఎప్పుడో 30 ఏళ్ల కిందటే అంతర్ముఖోపాసకులు అని రాసుకుంటాను పాంప్లెట్ వేస్తే. పాంప్లెట్లు అంతర్ముఖోపాసకులు మళ్ళీ బహిర్ అంతర్ముఖోపా బయట కూడా పూజలు యజ్ఞాలు చేసేది, కానీ అంతర్ముఖోపాసకులు అని రాసుకునేది. బయట యజ్ఞాలు చేసేది, అందరిని పిలిచేది, వాళ్ళకి చెప్తా ఉండేది. వాళ్ళకి ఎందుకు యజ్ఞం అంటే అందరు వస్తారు, జనం ఎక్కువ వస్తారు, వాళ్ళకి ఆత్మజ్ఞానం అంతర్ముఖోపాసన నేర్పించేది. అది నా డ్యూటీ. నేను ధ్యానం చేపిస్తా, మిమ్మల్ని అందరిని అంతర్ముఖం రహస్యం చెప్తానంటే ఊరు రారు, ఒక్కరు రారు. ఇదిగో మీకు యజ్ఞం చేస్తే సంతానం, పిల్లలు, ఉద్యోగం, వ్యాపారం ఎన్ని వస్తాయంటే వస్తాడు, కూర్చుంటారు. అది చేయిస్తూ వాళ్ళకి నేను అంతరార్థాలు, జ్ఞానం, బోధ ఇవన్నీ చేశారు. అయితే దాంట్లో వచ్చిన వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు. దీంట్లో 1000 మంది ప్రయత్నం ధ్యానం చేసినా ఒక్కడు నన్ను తెలుసుకుంటున్నాను. భగవద్గీత వేరు కాదు, లలితా సహస్రనామం వేరు కాదు, పురాణాలు ఉపనిషత్తులు వేరు కాదు. అంత సారం ఒకటే. ఉపనిషత్తుల్లో ఉండేదే, అంత వేదాలలో ఉండేదే ఉపనిషత్తుల్లో ఉంటుంది, పురాణాలలో ఉంటుంది. అన్నిటిలో మంచి చెడు
మంచి అంటే శివపార్వతులు, చెడు అంటే రాక్షస గుణాలు, కోరికలు, వ్యామోహాలు చెడు. నువ్వు ఈశ్వరుడిని పట్టుకుంటావా? ఈశ్వరుడు పార్టీయా, రాక్షసుల పార్టీయా? కళ్ళు తెరిచి బయట తిరుగుతుంటే రాక్షసుల పార్టీ, కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే దేవతల పార్టీ. నువ్వు దేవతల వైపు ఉంటావా అట్లా ఉంటావా? అందుకని నువ్వు ఒక బిందువు వికసిస్తా వచ్చింది కింద దాకా. బిందు త్రికోణ వసుకోణ దశార యుగ్మం మన్వస్ర మనువులు 14, సంయుత షోడశారం, నాభిల 16, వృత్తత్రయం చ ధరణి చదన, వృత్తత్రయం స్వాదిష్టాన చక్రం, ధరణి చదనత్రయం చ 4 రేఖలు. అంటే అది బయట పేర్లు ఊరికి గీసుకున్నాం, ఇవన్నీ కాదు. నువ్వు ఆత్మ, ఈ ఆత్మ నుంచి నీకు జ్ఞానం ఉంటుంది, ఆత్మ చుట్టూ ప్రకాశం తేజస్సు ఉంటుంది ఆత్మకి, అదే జ్ఞానం, అదే చిత్తం, అదే చిత్రగుప్తుడు. అయిపోయింది. ఇంకా ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల మనస్సు, చంద్రస్వరం వల్ల మనసు, సూర్యస్వరం వల్ల బుద్ధి. ఈ రెండు అవి రెండు. ఆత్మ చుట్టూ ఉండే ప్రకాశమే జ్ఞానం. అది మనసు, చంద్రస్వరం వల్ల సూర్యస్వరంలో బుద్ధి వస్తుంది. బుద్ధి అనుకుంటుంది, మనసు ముందు ఉంటుంది ఆజ్ఞాచక్రంలో. కానీ ధ్యానం చేస్తే బుద్ధి ముందుకు వస్తుంది, మనస్సు వెనక్కి వెళ్ళిపోతుంది. ధ్యానం చేస్తే నువ్వు రథం ఉంది, సూర్యరథం, మనసు ముందు ఉంది. అరూరుడు తొడలు లేనాడు, తొడలుండి సెలవు పెట్టిపోతాడు, ఎప్పుడు బయటకు పోవడు. వాడు ఎప్పుడు మనసుగా, వాడు మనసు డ్రైవర్ ఉండాలా ఆజ్ఞాచక్రంలో మనకు ఎప్పుడు. అందుకని వాడు అరూరుడిని పెట్టారు. తొడలున్నాయి అనుకో, వాళ్ళు బంధువులు పెళ్ళిళ్ళు పోతానయ్యా, ఆడపోతాయా, నాకు పనులు ఉన్నాయి, సెలవు పెడితే రథం కాదు కదలు. ఎప్పుడు మనసు జాగ్రత్త అవస్థలో ఆజ్ఞాలోనే ఉండాలి, లీవ్ పెట్టకూడదు. అందుకని అరూరుడు అని పేరు పెట్టారు ఈ మనసుకి. ఈ బుద్ధి అనేది అనుకుంటది. కళ్ళు తెరిచి బాహ్య పనులు చేసినప్పుడు మనసు ముందు ఉండాలా, బుద్ధి అనుకుండాలి. అదే ధ్యానంలో కూర్చున్నాం అనుకో, మనసు వెనక్కి వెళ్ళిపోయి బుద్ధి ముందుకు వస్తుంది. అందుకని సూర్యపటంలో మనసు అనేవాడు అరూరుడు ముందు ఉంటాడు, బుద్ధి అనే విష్ణువు శ్రీమన్నారాయణుడు, బుద్ధి అనే జ్ఞానం వెనక ఉంటుంది రథంలో. సూర్యుడు వెనక ఉంటాడు, మనసు అనేవాడు ముందు ఉంటాడు, నడుపుతూ ఉంటాడు సూర్యుడు. అందరికీ నిద్ర లేస్తే మనసు ముందు ఉంది ఆజ్ఞలో, సాహసం వెనక చిన్న మెదడు వెనక ఉంటుంది. ఇది నడుస్తూ ఉంది ప్రపంచం. నువ్వు వంట చేయాలన్నా, ఏ పని చేయాలన్నా అది ఉండాల్సిందే కదా నీకు, అది లేకపోతే నడవ. అందుకని ధ్యానంలో కూర్చుంటే కృష్ణుడు ముందుకు వచ్చాడు, బుద్ధి ముందుకు వచ్చింది, మనసుని అర్జునుడు వెనక్కిపోయాడు. ఇక్కడ ధ్యానం ఇది. కురుక్షేత్ర యుద్ధం అంటే ఏందో నరుక్కోవడం, పొడుచుకోవడం కాదు, వాళ్ళని చంపేదానికే. కథలో ఏం పెట్టాడు, బంధువులు, స్నేహితులు, దాయాదులు ఏదో ఆస్తి కోసం తగు, వాళ్ళు దుర్బుద్ధులు, వాళ్ళకి కామక్రోధ వర్గాలు, దుష్ట చతుష్టయం. భీముడు పైకి పోతాను, నేను ఇంద్రలోకానికి పోయి ఐరావతం తెస్తానని నిచ్చినేసుకుని ఎక్కుతుంటే ఈ నలుగురు వాడిని లాగుతా ఉంటారు, భీముడిని కిందకి, నిచ్చిని ఆకాశానికి నిచ్చినేసాడు భీముడు. అప్పుడు ఈయన భీష్ముడు ఆ నలుగురిని జైలు వేసి బంధిస్తే కానీ, అంటే మోక్షగామి, మోక్షం కావాలంటే చెడు బుద్ధులు, దుష్ట చతుష్టయం, చెడు బుద్ధులు. మనం వీడు శ్వాస చెడుకే వాడుకుంటున్నాడు శ్వాసను. సుయోధనుడు, అంటే మంచి, యోధన అంటే ఖండితం, సుయోధనుడు అంటే చెడుని ఖండించేవాడు దుర్యోధనుడు. చెడు శాసనాలు, చెడు ఆలోచనలు కలిగినవాడు. ఈ శ్వాసే కదా వాడు. ఈ శ్వాస లౌకిక విషయాలకు వాడుకుంటే వాడు దుశ్శాసనుడు. ఈ శ్వాసే మనసు. కర్ణుడు చెవి, వాళ్ళ పక్క చేరాడు. శకుని, శకుని అంటే వాడు అందరిని ఆడియాలంటాడు, వాడు అందరిని ఆడిచ్చి వాడు బెనిఫిట్ పొందుతాడు. వాడు మంచితనంతోనే, వాడు పెత్తనం కోసం వాడు పన్నాగాలు పన్నుతుంటాడు. అంటే దుర్యోధనుడు పెత్తనం వచ్చిందనుకో, రాజు అయ్యాడనుకో, ఈవిడు పెత్తనం చేయొచ్చు మేనమామ. అందుకని వాడు దుర్యోధనుడు కోసం దుష్టుడు. దుర్యోధనుడికి పట్టణం కడితే తను అనుభవించవచ్చు అనే ఒక గుణం ఉంటుంది మనలో. ప్రతి ఒక్కరిలో శకుని ఉన్నాడు, వాడిని చంపాలా, దుశ్శాసనుడు ఉన్నాడు, వాడిని చంపు,
ఈ శ్వాసని పరమాత్మ రెండు శ్వాసలు ఆడిస్తే సుశ్యాసనుడు, ఏదో ఒక శ్వాస ఆడితే దుశ్శాసనం. పై నుంచి కిందకి వచ్చాము, కింద నుంచి పైకి పోవాలి. మనం ధారగా వచ్చాం, సహస్రారం నుంచి మూలాధారానికి ఏర్పడితే పంచభూతాలు ఏర్పడినాయి. కిందకు వచ్చాం, విస్తృతంగా బాహ్యాన్ని పట్టుకున్నాం, ప్రకృతిని పట్టుకున్నాం. ఇప్పుడు ప్రకృతిని వదిలి పట్టుదల పట్టు, ప్రకృతిని వదిలి పరమాత్మ వైపు ప్రయాణం చేయి. అందుకని ధ్యానం చేస్తే సహస్రారంలో మనసు నిలబెట్టు. ఈ శ్వాస పైకి హంస జపం పైకి ఆడద్ది, సమస్వరం ఆడద్ది, కిందకి శ్వాస లయం అవుద్ది, ప్రకృతిని దాటిపోతావు, త్రిగుణాలు దాటిపోతావు, పైన ఆపు, మళ్ళీ సమస్వరం కిందకి చేయి. 3 లోకాలను నువ్వే సృష్టి స్థితి లయాలు నీ చేతిలోకి తీసుకుంటావు. నువ్వు కిందకి మూలాధారానికి ఆడిస్తున్నా కూడా ఎప్పుడూ నిరంతరం పైకి కిందకి ఉత్తర దక్షిణ సంసేవిత సదా. అప్పుడు నీ చేతిలోకి వస్తాయి. త్రిమూర్తులు నీ చేతిలో ఉంటారు, నువ్వు చెప్పినట్టు ఉంటారు. త్రిగుణాలు నీ చేతిలో ఉంటాయి, నువ్వు వాటి వశం కావు. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాబేలు అది ఇట్లా ఓపెన్ అవద్ది, మళ్ళీ ముడుచుకుంటుంది. కానీ దాన్ని చేసినా కూడా నీకు అంటదు. తామరాకు నీళ్ళల్లోనే ఉంటది, కానీ దానికి నీళ్లు అంటుకోవు. ఈ పైనుంచి కిందకు సాధన చేసేవాడు ఏ కర్మ చేసినా వాడు అంటుకోడు. వాడు అది అబద్ధం, ఇది ఒట్టిదనే చేస్తాడు. వాడిని అంటుకోదు, పాపం అంటుకోదు అనే ఈ యొక్క ప్రాణాయామం దక్షిణానికి కూడా చేస్తే నువ్వు దక్షిణామూర్తి అవ్వాలా. నీ యొక్క జ్ఞానం అందరికి అందద్ది అనే భావన ఇది ఉంది. నిరంతరం సాధనలో ఉండి కిందకు వచ్చాం, మళ్ళీ పైకి పోవాలి. కిందకి చేస్తే అనులోమ అగ్ని పుడితే అమ్మడిని కుండలిని శక్తి శుష్కించి అగ్నికి ఆ వేడికి హుమ్ హుమ్ అనే శబ్దంతో హోంకరిస్తూ పైకి పోద్దంట. మూలాధారం నుంచి హుమ్ హుమ్ అని హోంకరిస్తూ పైకి వెళ్ళిపోద్ది. మన ధ్యాస అంతా దీని మీదే ఉండాలా. సంసారంలో ఉండు, ఉద్యోగంలో ఉండు, వ్యాపారంలో ఉండు. నేను ఉద్యోగం చేశా, నేను ఐటీ పెట్టా 80లో 85 వరకు ఆత్మకూరులో ప్రైవేట్ ఐటీ. ఆ నుంచి 85లో ఉద్యోగం వచ్చింది మేలు. నాకు 83 84లో కుండలిని సుషుమ్నాడు కనపడుతుంది రాత్రులు పనుకుంటే, ఎవరికి చెప్పలా. 85లో జాబ్కి వెళ్ళిపోయినా. అక్కడికి పోతే ఇంకా ఇదే గురువు, ఆయన 6 నెలలుగా గురువు ఇంటికి పిలవటం, బ్రహ్మంగారి తత్వాలు వేమన తత్వాలు చెప్పడం, నేను బ్రహ్మంగారు అంటే ఇష్టం అయిపోవటం, మహాప్రేమ అయిపోవటం, ఆడపోవటం. అక్కడ దిగితేనే నాకు అంత వైబ్రేషన్ ఆరా. అక్కడ దిగితే బస్ స్టాండ్ ఎదురుగానే, మఠం ఎదురుగా ఆ బస్ స్టాండ్ దిగితేనే ఒళ్ళంతా నాకు ఒక విధమైన ఆనందం. మేనమామ ఇంటికి పోతే ఎంత ఆనందం అట్లా ఉంటది. అట్లా ఆనందం కలిగేది ఎప్పుడు కూడా అక్కడ దిగితేనే అదొక ఆనందం. అయితే అది ఆయన గురువు ద్వారా దాన్ని పట్టుకున్నా, నమశివాయ చేశాం, ఆ కుండలిని లేయటం జరిగింది. కానీ ఉద్యోగంలో ఉంటే కింద స్థాయి ఉద్యోగం అయినా కూడా, నేను జూనియర్ లెక్చరర్ అయినా కూడా, డైరెక్టర్లు ఎవరు వచ్చిన హైదరాబాద్ నుంచి ఆ వాసన ఎవరు ఉండారంట, రంగయ్య స్వామి ఆయన మంచిగా చెప్తాడంట రామాయణం భారతాలు అన్నట్టుగా వాళ్ళు నన్ను లాడ్జీలో దిగుతారు కదా వాళ్ళు పెద్ద హోటల్లో, ఒకరోజు ఇన్స్పెక్షన్కి వస్తారు. నన్ను పిలిచి ఎదురుగా బెడ్ మీద ఎదురు కూర్చోబెట్టుకొని గౌరవంగా అవన్నీ అడిగి తెలుసుకునేవాళ్ళు. కొంతమంది జాయింట్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. లాస్ట్కి కమిషనర్లు వచ్చినా కూడా ఏమైపోయిందంటే, నేను అట్లా ఆయన చూసి చెప్పేసేవాడిని, మేము పోయి కలుస్తాం కదా. మళ్ళీ రాష్ట్ర ప్రెసిడెంట్కి ఎన్నుకున్నారు 700 మంది వచ్చి, అన్ని జిల్లా 2 ఉభయ రాష్ట్రాల్లో. వాళ్ళు ఆ స్వామి అయితే అందరితో మాట్లాడతాడయ్యా, మంత్రులతో, ఎమ్మెల్యే, డైరెక్టర్లు, సెక్రటరీతో ఆయన నేరుగా మాట్లాడతాడు. ఆయన అయితే మన మేలు జరగద్ది, ఎన్ని బెనిఫిట్స్ అన్నట్టుగా అట్లా ఊరికే వాళ్ళే అంత ఎన్నుకున్నారు. నేను వద్దన్నా కూడా మళ్ళీ నేను దానికి వద్దని వదిలేసిన. ఒక 5 ఏళ్ళు పెట్టారు,
మళ్ళీ వాళ్ళే వద్దన్నారు డైరెక్ట్. నీకెందుకు స్వామి, నువ్వు వస్తే నేరుగా డైరెక్ట్ కమిషన్ నేరుగా కూర్చొని మాట్లాడతాం. ఈ పదవులన్నీ వాళ్ళకి నువ్వు ఏదన్నా అంటే జరిగిపోతుంది, వద్దని భయపడాను. ఏం చెబితే అదే. రే వాడు నెల అంటే నెలే, 2 నెలలు అంటే 2 నెలలే, అవుట్ అంతే. అట్లా 10-15 మంది ఎగిరిపోయారు, దుర్మార్గులు, రౌడీలు, గోండాలు. అప్పుడు భయపడాను అంతా. వద్దు, నువ్వు అసలు పదవి వద్దు నీకు, నువ్వే అంతా, ఎవరు వచ్చినా అనుకూలం కదా డైరెక్టర్లు, నేను పరిచయం చేస్తాను. అట్లా ఏ డైరెక్టర్ వచ్చినా బాగా నాకు ఈ విద్య చెప్పేది. మరి ఎవరన్నా క్రిస్టియన్స్ ఎవరన్నా ఉంటారు కదా రెటమాత, చాదస్తులు వస్తే పోయేది లేదు. ఒక 10 మందిలో 8 మందికి బాగా మనం చెప్తా వచ్చాం. డైరెక్టరేట్ లో కూడా విద్య చెప్పేది, ఎక్కడ ఎవరిని చేజాపేది లేదు. అట్లా ఐఏఎస్ ఆఫీసర్లు, స్నేహితులు, సెక్రటరీలు అయిన వాళ్ళు ఎవరికి ఏం లేదు. మళ్ళీ నేను పోయి కలిసేదిలే, వాళ్ళకై వాళ్ళు వస్తే వాళ్ళు ఫోన్ చేస్తేనే, ఎవరితో అడిగేదిలా, మాట్లాడేది అలవాటే లేదు. ఎవరెవరు ఏ జిల్లాల నుంచి వచ్చేవాళ్ళు, ఎస్పీ క్యాడరు, డిఎస్పీలు, సిఐలు వస్తారు. అట్లా జడ్జీలు వచ్చారు, హైకోర్టు జడ్జీలు వచ్చారు. మళ్ళీ నేను మాట్లాడేది ఉండదు, వాళ్ళు వస్తారు, చెప్తాం, పోతాం. అట్లా జరిగి ఈ ఉభయ జిల్లాలు, మళ్ళీ చిత్తూరు జిల్లా, ఇక్కడ ఆర్డీఓలు, డిఆర్ఓలు వీళ్ళందరూ బాగా స్నేహంగా వాళ్ళు అట్లా కొనసాగుతారు. ఇప్పటికి కూడా వాళ్ళు ఉంటారు. కానీ అందరు దీంట్లోకి రాలేకపోయారు, కొంతమందికి ఉపదేశం ఇచ్చిన. ఈ విధంగా డైరెక్టరేటే స్వాధీనంలోకి వచ్చేసింది. నేను చేసే ఉద్యోగం చేస్తుంటే ఆ డైరెక్టరేటే పూర్తి, మనం మనం ఏం చెప్తే అదే వేదం. ప్రిన్సిపాల్ వారానికి ఒక రోజు రమ్మనేవాళ్ళు. అట్లా నేను 2 రోజులు పోయాను, సోమవారం శనివారం, తిరుపతికి 8 ఏళ్ళు. అక్కడ ఏ సమస్య ఉన్నా నేను పోయినప్పుడే అది పరిష్కారం, ఏదైనా అంతే. ఇంకా అక్కడ రౌడీలు, గోండాలనే, యూనియన్ నాయకులు ఏం లేదు. అంత మనం అనుకూలం, మనకు అనుకూలంగా మంచిగా ప్రేమగా స్వాములు స్వాములు అండి, ఎంత పెద్ద లీడర్ అయినా. అక్కడ మనం ఆ ప్రిన్సిపాల్ కూడా, ఇప్పుడు మన ఫండ్ రావాలా, ఐటీ కొత్త బిల్డింగ్ కావాలంటే 5 కోట్లు శాంక్షన్. నేను ఆడుంటే ఆడ డబ్బు, ఈ మంత్రం బోర్డు మీద రాసి పిల్లకాయలు చేసి చెప్పించేవాడిని. జమ్మన్ వాడు 1.5 కోటి శాంక్షన్ అయింది, కాంపౌండ్ కానీ ఆ బిల్డింగ్ లోపల రిపేర్లకు అంతా. ఆ మంత్రం ఉదయం 45 నిమిషాలు చెప్పాల్సింది, వస్తాను పిల్లలంతా 40 మంది కూర్చొని బోర్డు మీద రాసేసేది షార్ట్ పీస్. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌః, ఓం హ్రీం శ్రీం కైల హ్రీం మసకల హ్రీం సకల హ్రీం సౌః, ఐం క్లీం హ్రీం శ్రీం ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవే నమః అనే 3/4 గంట ఉదయం. మళ్ళీ పోయేటప్పుడు చెప్పాలి. అట్ట చేసా అంతా. నేను డెప్యుటేషన్కి వచ్చేసాను నెల్లూరు కొంతకాలం, ఒక 5 ఏళ్ళు డెప్యుటేషన్లో ఉన్నా. జీతం ఆడ, పని ఆడ. గుడి కట్టేటప్పుడు అమ్మండేది. అప్పుడు ఆ ప్రిన్సిపాల్ ఫుల్ డ్రంకర్ ఆయన, రాత్రి అంతా తాగుతాడు, పగులంతా. అటోళ్ళు 2 వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా నువ్వు ఇక్కడి నుంచి డెప్యుటేషన్కి, చీకటి అయిపోయింది అయ్యా, మొత్తం అయితే అంత చీకటి కనపడుతుంది మాకు, నువ్వు ఉన్నప్పుడు ఒక వెలుగు ప్రకాశంగా ఉండింది అని. వాడు డ్రంకర్ అయినా వాళ్ళు చెప్పేవాళ్ళు. ఆ పరీక్షలు జరిగేటప్పుడు మన చేతుల్లోకి అంత ధర్మంగా అందరు పిల్లలు పాస్ అవ్వాలా, అంత నీట్గా. అదేం పేద పిల్లలు చేరేది అది ఐటీ అంటే. 10వ క్లాసు, ఇంటర్, డిగ్రీ చదివిన వాళ్ళు ఇళ్లలో ఉద్యోగాలు లేక ఏమన్నా ఇబ్బందులు పడుతుంటే, పేదవాళ్ళు కానీ ఎవరైనా పిల్లలు కొంచెం చదువులు వెనకబడిన వాళ్ళకి అది ట్రైనింగ్ ఇస్తారు. ఎలక్ట్రికల్, ఏసీ రిపేర్లు, ఎలక్ట్రానిక్స్, రేడియోలు రిపేరు, ఇట్లా ఉంటుంది. సర్వే చేసేది, మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్, అంతా మంచిగా నేర్పిస్తారు. బ్రతుకు తెరు, రోజు 1000 రూపాయలు సంపాదించుకోండి. అట్లాంటి చదువు అది. అదే నేను అందరికీ అవకాశం అంత, ఇంకా స్టాఫ్ అంతా ఏం మాట్లాడు. అట్లా వాళ్ళు ఏదో ఇస్తారు పరీక్షలకి, కొంత బయట ప్రైవేట్ ఐటీలు వాళ్ళు పంచుకుంటారు. నేను తాకను రూపాయి కూడా. 50,000, 70,000 కూడా, 1-2 లక్షలు లాస్ట్లో ఎగ్జామ్స్. నేను ఒంగోలు లాస్ట్ అడ్మిషన్ అప్పుడు 2 లక్షలు ఇచ్చారు. అది అంతా ఇస్తారు ఆ అడ్మిషన్లకి. నేను తీసుకోవాలి అది, మీరు వాళ్ళు నేను తీసుకోనని ముందే చెప్పిన, అదంతా మీరు వాపసు తీసుకొని. 70,000 ఇచ్చారు ఎగ్జామ్స్లో, వద్దన్న. పేదవాళ్ళు 12,000 జీతం ఉండే వాళ్ళకి పని చేసుకోండి అని చెప్పి 50,000 వద్దని చెప్పా. అట్లా నేను డ్యూటీకి వేసినా కూడా నేను తీసుకోను. 60,000, 70,000 ఇస్తారు 10 రోజులు క్లాసులకి.
ఆడ పరీక్షలు పోతే కుర్రోడికి 100 ఇస్తారు. అక్కడ ఎవరు పోయినా చీప్, ఎగ్జామ్ చీప్గా ప్రొద్దుటూరు, కడప, తిరుపతి, చిత్తూరు అంతా పోయేవాళ్ళు. 500 మంది పిల్లలు ఉంటే 50,000 ఇస్తారు. 10 రోజులు ఏసీ రూమ్ పెట్టి భోజనాలు పెట్టి ఆడ చీప్ అనమాట. ఎక్కడ రూపాయి తీసుకోవాలా. అది ధర్మం కట్టుబడి. నువ్వు గుడికి ఖర్చు పెట్టు, నువ్వు దానికి ఖర్చు పెట్టు అనేవాళ్ళు. ఈ డబ్బులు ఎత్తుకుపోయి దానికి ఎట్ట పెడతానే, ధర్మనిష్ట పనికిరాదయ్య, అంత వద్దు నాకు. అట్లా మెయింటైన్ చేసుకుని వచ్చా. కానీ డిపార్ట్మెంట్ అంతా మనకి ఎవరు వచ్చినా ఐఏఎస్ ఆఫీసర్లు మనకి క్లోజ్గా మన చేతిలోకి అభివృద్ధి పనులు. ఫండ్ రావాలని అడిగాడు ఒక ఆయన. ఆయన ఉమేష్ చంద్ర, సతీష్ చంద్ర, నెల్లూరులో జాయింట్ కలెక్టర్గా చేశాడు. సతీష్ చంద్ర ఆయన మళ్ళీ సెక్రటరీ కూడా, అదే డైరెక్టర్ అయ్యాడు మా దానికి. ఆయన అడిగారు, రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు, మనకి మన డిపార్ట్మెంట్కి కంప్యూటర్లు కావాలా, కొంత ఫండ్ కావాలా, మనకి స్వామి సంకల్పం పెట్టండి. అట్లా అడిగేవాళ్ళు. బిల్డింగ్లు కావాలని అడిగేవాళ్ళు ఒక్కొక్క కమిషనర్. అట్లా ఇచ్చారు, కోట్లు వచ్చినాయి మా దానికి. అది సంకల్పం. మనం చేసే యజ్ఞం కూడా దానికి దారిపోసేటప్పుడు అట్లా. సరే, అయితే ఇదంతా ఎవరైతే సమస్వరం చేస్తారో, ఎవరు సమస్వరంలోకి వస్తారో వారే రాజరాజేశ్వరి, లేకపోతే ఈశ్వరుడు. అమ్మని వదిలేసినటువంటి ఈశ్వరుడు, అమ్మతో విడిపోయిన ఈశ్వరుడు, శక్తిహీనుడు, ప్రేతాత్మ. ఏ మన ఆత్మ అందరిలో ఉన్నాడు ఈశ్వరుడు. అమ్మని కింద ఉంది, విడిపోయింది. ఆమెను పైకి తీసుకుపోయి కలపాల, ఆమెను కలపాల పైకి తీసుకుపోయి అమ్మవారు. ఇది కూడా ఏంటంటే, నువ్వు లోపల ఎట్ట తప్పిస్తుండో అమ్మవారిని పైకి తీసుకుపోవాలా, అయ్యవారితో కలపాలా, తప్పిస్తుండు. అప్పుడు శ్రీదేవిని పట్టుకుంటేనే భూదేవి వస్తుంది. ఆయన భూదేవిని వదిలిపెట్టి కింద 7 కొండలు ఎక్కి సహస్రారంలోకి పోయి వరాహస్వామి, ఉగ్లాదేవి కాడ పోయి అక్కడ హయగ్రీవ మహర్షిని ఉపాసిస్తూ ఉన్నారు. ఈ శ్రీ విద్య చెప్పారు, ఈ ప్రాణాయామం చేశాడు. ఆయన శ్వాస లయం అయిపోయి ఆజ్ఞాలో నిలబెట్టేసి సహస్రారానికి శ్వాస ఆడుతుంది. అప్పుడు మూలాధారం నుండి కొండలని శక్తి ప్రాణం అందక చంద్రస్వరం ఆగిపోయింది కాబట్టి సూర్యస్వరం ఆగింది, పైకి వచ్చింది, ఆజ్ఞాకాడికి వచ్చింది. ఆమె జ్యోతి. భూదేవి వచ్చింది పైకి. అప్పుడు ఈ శ్రీదేవి అనే పద్మావతి అమ్మవారు ఆమె వచ్చి, నువ్వెవరు? నేను అసలు భార్యని, ముందు నుంచి ఉన్నాను అంటారు. అంటే ఈమె నేను ఇప్పుడు భార్యని, నేను ఇప్పుడు ఉన్నాను అంటారు. వీళ్ళిద్దరు ఘర్షణ పడతారు, నువ్వా నేనా. ఎవరు కుండలిని శక్తి ముందా, శ్వాస ముందా? అది ఆదిశేషుడు అంటే ముందు నుంచి ఉన్నాడు, నేను ముందు అంటారు. కానీ వీళ్ళిద్దరూ ఒకటే చెప్పాలంటే. అంటే ఈ ప్రాణమే కింద పోయింది, కుండలినిగా ఉంది అగ్నిగాడ. కానీ ఆమె రావాలంటే నువ్వు ఈ ప్రాణాన్ని పట్టుకొని అరుణకాంతిని తెచ్చుకున్నప్పుడు మూలాధారంలో అగ్ని అనులోమం చేసినా, అగ్ని పెట్టినా ఆ కుండలిని ఆమె పైకి వచ్చేస్తుంది. లేదు శ్వాసని సహస్రారం వైపు నడుపుకొని మనం పైకి నడిపిన కూడా శ్వేతరంధ్రాలు పడతాయి తలలో. మనకి శ్వాస పైకి ఆడుతూ ఉంటే సహస్రారానికి ఎక్కువ ఆడితే శ్వేతరంధ్రాలు పడతాయి. తలస్నానం చేసినప్పుడు కూడా ఊపిరాడలేదు వెళ్ళాను, ఎందుకంటే రంధ్రాలు పడినాయి కాబట్టి. ఇప్పుడు కిందకి దింపాయి ఈ మధ్య, ఈ కరోనా వచ్చిన మళ్ళీ మొదలైంది కూర్చోవడం. కొంచెం కూర్చున్నా ఈ మధ్య, ఒక 20 రోజుల నుంచి కూర్చుంటున్నా, నెల నుంచి ఎక్కువ. మళ్ళీ పైకి పెట్టేటప్పటికి మళ్ళీ రంధ్రాలు పడి, మొన్న తలస్నానం చేస్తే మళ్ళీ గతంలో లాగా మళ్ళీ ఊపిరాడు, అంటే మళ్ళీ పైకి శ్వేత రంధ్రాలు పడి ఊర్ధగతి. పరాలో హంస ఆడుతుంది, నేను పరమహంస. పరాలో హంస ఎక్కువ ఆడితే ముక్కులో గాలి తగ్గిపోయింది. ఏంటంటే అసలు 3 లోకాలు స్తంభించిపోయి ఉన్నాయి. ఏ కారు తోలుతున్నా పని చేయటం లేదా, ఏంది ఇది, శ్వాసే లేదే అనుకుంటున్నా ఈ మధ్య వారం నుంచి. ఎందుకంటే పరాలకు పోయి పరాలు రంధ్రాలు పడి పైన ఆడుతుంది శ్వాస. ఆ వ్యక్తిని కూడా పరమహంస అంటారు. పరాలో శ్వాస ఆడుతుంటే పరమహంస. నిత్యం శ్వాసతో ఫ్రెండ్షిప్ చేస్తే కూడా పరమహంస. పరమహంస శ్వాసతోనే స్నేహం చేస్తే అది పద్మావతిని ఉపాసించటం, పద్మావతి మీద దృష్టి పెట్టడం.
పద్మావతిని చేపట్టడం అనేది కథలో పెట్టాడు. అక్కడ శ్రీనివాసులు అనే ఆయన కథలో పెట్టాడు. రియల్గా ఏంది, ఆవిడ ఆకాశానికి పుట్టేది ఎవరు? ప్రాణశక్తి. ఆ చల్లటి గాలే ప్రాణశక్తి. దాన్ని ఉపాసించాడు శ్రీనివాసు. ఆకాశరాజు కూతురు ఎవరు? చల్లటి గాలి. దాన్నే ప్రాణాయామం చేశాడు. అక్కడ హిమవంతుడు అంటే కొండ, ఐస్, మంచు కొండ. ఆయన పుట్టేది ఏంది? కూతురా? ఆయన పుట్టేది చల్లటి గాలి. ఆ చల్లగాలినే తీసుకోమన్నారు ఈశ్వరుని. నాకు వద్దని నిరాకరించాడు. మళ్ళీ దేవతలు అడిగారు, శరీరం స్పాయిల్ అయిపోతే ఎట్టయ్యా, నీ శరీరం ఉండాలి కదా, నువ్వు శరీరం లేకుండా ఎట్టా అమ్మవారిని పెళ్లి చేసుకో, ఉపా తీసుకోయా, స్వీకరించయ్యా అని స్వీకరించాడు. మళ్ళీ పార్వతి, పర్వతరాజు పుత్రికి పార్వతిని స్వీకరించాడు. అందుముందు దాక్షాయని, దక్షుడు కూతురు దాక్షాయని. అంటే కిందకు పోయింది కాబట్టి, మూలాధారంలో ఉంది కాబట్టి దాక్షాయని. దక్షుడు కూతురు, బాహ్యకర్మలు చేసేవాడు దక్షుడు. మూలాధారంలో ఉండే అమ్మనే దాక్షాయని. ఆమెను పైకి తీసుకొని పోయి పెళ్లి చేసుకున్నాడు. సహస్రాలను నడుపుకున్నాడు ఒక్కసారి ముందు. ఆ మళ్ళీ కిందకు వచ్చింది. వీడు బయట పనులకు పోయాడు కాబట్టి, రాముడు ఎట్ట జింక కోసం పరిగెత్తిండో, వీడు ప్రతి ఒక్కడు సంసారం కోసం బయట పరిగెత్తుండు. టైం ఆడ వ్యవహారాలు ఏడు. ఎవరైనా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను పైన ఉండాలా, నేను పరమాత్మలోనే ఉండాలా, ఈశ్వరుని చేరాలా, లేదు క్రియాయోగం, కింద మూలాలను అగ్ని పెట్టు, అమ్మని నేను తట్టి లేపు తీసుకోబో, ఆ మత్తులో ఉంది మైకంలో, ఆ మైకాన్ని దింపు, ఆమె మత్తులో ఉంది, ఆమె ఈ ప్రాణం వల్ల, చంద్రస్వరం వల్ల ప్రాణములు, ఆమె సారాయి తాగినట్టు, అమృతం తాగినట్టు మత్తులో ఉంది, ఆమె తట్టి లేపుకోబో. మూలాధారానికి అనులోమ గంట చేయి ఉదయం, అనులోమ వినులోమ సంవత్సరం. అగ్ని పుట్టద్ది, లేస్తుందా, ఆజ్ఞలోకి వచ్చేస్తుంది, దర్శనం ఉంది. అందుకని లోపల నీ ఆత్మే ఒక్కటే దర్శనం అయితే తెల్లంగా బిందువు వస్తుంది. నువ్వు అదే మూలాధారంలోనే ఉండే కుండలిని ఆజ్ఞకి వచ్చిందనుకో, నువ్వు రెడ్గా కనపడదు. ఈ కుండలిని సహస్రారం చేరిందనుకో, అగ్ని ఆ తెలుపైన చంద్రుడిని చంద్రమండలం చేరిందనుకో, అరుణకాంతితో బింబం వస్తుంది. నాకు అరుణకాంతి బింబం సహస్రారం నుంచి ఆ ఒక్క కణం ఇట్లా అభివృద్ధి అవుతా పెరగతా ఆజ్ఞాలకు వచ్చేది, కనపడేది క్లియర్గా. లోపల నుంచి ఒక సుక్క పెద్దదవత వచ్చి రూపాయి బిళ్ళ అంతా ఆజ్ఞానం. మళ్ళీ బయట కూడా ఒక్కోసారి బయట ప్రాణాయామం 2 స్వరాలు చేసి బయట చూస్తే ఇంకో సూర్యుడు బయట కనపడేది. బయట అయితే సూర్యుడు అంతా ఆత్మ, పరమాత్మ. ఆ పరమాత్మ ఆ సూర్యుడు. అది అందుకని మనం ఈ క్రియాశక్తిని పట్టుకోవాలా. నీ శరీరం అంతా క్రియాశక్తి నింపాలా. అరుణకాంతి నింపు. ఉషోదయం కాల శరీరంలో, చీకటి అర్ధరాత్రి చీకటిగా ఉంది మాయ. ఉషోదయం కావాల. ఉషశ్రీ అంటే ఉదయించే సూర్యుడు ఏ కాంతిలో ఉంటాడో ఆ కాంతి లోపల రావాలంటే 2 స్వరాలు ఎప్పుడు ఆడించుకుంటుండాలి జాగ్రత్తగా. అన్నం తిన్నప్పుడు కొంచెం వదిలేయాలా, మిగిలినప్పుడు చిన్నంగా హృదయానికి చేసుకుంటుండొచ్చు, నాభికి చేసుకుంటుండొచ్చు. ఉదయం మూలాధారణ చేసుకో, మిగిలినప్పుడు నాభిలోనే ఉండు రాత్రి 8 దాకా అయినా. 2 శ్వాసలు లాగా వదలతా, దృష్టి దాని మీద పెట్టు. అరుణకాంతి వస్తే జ్ఞానం వస్తుంది. నువ్వు మళ్ళీ ధ్యానం కూడా పైన నిలుపుకో, అప్పుడు కింద ఉండే అమ్మని పైకి వస్తుంది. నువ్వు పూర్తిగా పైకి చేత ఆకలి తగ్గిపోద్ది. ఎప్పుడు పైన ఉంటావో ఆకలి తగ్గిపోద్ది. కింద నాభికి అగ్ని తగ్గిపోయినప్పుడు ఆకలి తగ్గదు. అందుకని మనం నాభికి చేసుకుంటుంటే కొంచెం అగ్ని వస్తుంది, మనసు కూడా ఉంటుంది. అంత కొన్ని పనులు చేసుకోవాలి కదా, పూర్తిగా జీరోలో పడిపోతే ఎట్ట. నేను పక్కన ఉండే పెన్ను కూడా పట్టుకునే శక్తి ఉండేది కాదు నాకు గుళ్ళో. కొన్ని సంవత్సరాలు పక్కన పెన్ను ఉంది, దాన్ని ఎట్ట తీసుకోవాలనేది చేతయ్యేది. పక్కన తాళాలు ఏముండయో డబ్బాలు, ఆ బీరువా తీయాలంటే 2 ఏళ్ళు తీయలేకపోయినా. ఆ పక్క రూమ్లో ఒక బీరువా ఉంది, దాంట్లో సీడీలు ఏ ఉంటే అవన్నీ. అంటే ఒక చిన్న డబ్బాలు తాళాలు ఉంటే ఆ తాళం తీసే యోగ్యత లేదు. 2 సంవత్సరాలు పట్టింది నాకు. అంటే ఎంత అమనస్క స్థితిలో, ఎంత సమాధి స్థితిలో నిలబడిపోయాను. వాళ్ళు ఉద్యోగం చేస్తానే ఉండ, బస్సులో కళ్ళు మూసుకొని ధ్యానమే, రైళ్ళల్లో ధ్యానమే, అనంతపురం నుంచి అప్ అండ్ డౌను, జమ్మలమూడి నుంచి అప్ అండ్ డౌన్ సంఘానికి, తిరుపతి నుంచి నెల్లూరు అప్, ఎక్కడ పెట్టినా బస్సుల్లో తిరిగి. అంటే మనం మళ్ళీ తెలుసుకున్నాం సమస్వరాన్ని చెయ్యాలా.
మనం ధనుర్ధారిగానే ఉన్నాం. ఎప్పుడు ధనుర్ధారి, ఎప్పుడు కోదండరాముడే, ఎప్పుడు శివుడు ధనసు పట్టుకొని ఉన్నట్టుగా మనం కూడా అవసరమైతే ధనసును పట్టుకుంటాం, లేదంటే తపస్సులో ఉంటాం. ఏదైనా రాక్షస సంహారం కావాలి, అప్పుడు ఈశ్వరుడు ధనస్సు వస్తుంది చేతులు అనుకుంటాం. అంటే మనం కూడా ఏదైనా కార్యం చేయాలంటే ధనస్సును పట్టుకుంటాం, గాంధీవాన్ని పట్టుకుంటాం. పనులు బయట పనులు జరగాలి, నాభికి చేస్తే పరిగిస్తాయి పనులు. వాడు మంత్రి కాదు, ఇంకో కలెక్టర్ కాదు, ఇంకా అన్ని పనులు పరిగెయాలి. అది దీనికి ఉండే కిట్. సరే, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఓం నమ శివాయ. ఓం రాజరాజ సిద్ధి.